తల్లిని సంతోష పెట్టేది కేవలం మదర్స్ డే రోజు మాత్రమే కాదు. నీ జీవితాంతము నిన్ను కనిన తల్లిని నువ్వు సంతోష పెట్టాలి, వారిని దుఃఖ పెట్టకూడదు. భక్తి కలిగిన తల్లులకి ఎప్పుడు సంతోషం? పిల్లలు సత్యమును అనుసరించినట్టు. ఆధ్యాత్మికమైన బాటలో నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆమె మాట నువ్వు వినాలి. 20వ అధ్యాయం 12వ వచనం నిర్గమాకాండం. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. తల్లిని హింసించే వాళ్ళను, తల్లిని బాధ పెట్టే వాళ్ళని దేవుడు ఊరుకోడు. ఆమె యొక్క వృద్ధాప్యంలో కనుక వస్తే నీ బాధ్యత ఉంది. మరి ముఖ్యంగా అన్నలారా వినండి, తమ్ముళ్ళారా వినండి. చిన్నప్పుడు అంట అమ్మని పంచుకుంటారంట, నాకు కావాలి నాకు కావాలని. అన్నదమ్ముళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంట తెలుసా? పంచి పెడతారంట. నలుగురున్నా ముగ్గురున్నా ఒకవేళ ఆ బాధ్యత నువ్వే తీసుకో. నువ్వు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకుండా ప్రేమించు, దేవుడు నీకు జీతం ఇస్తాడు. ఆదరించుట దేవుని బిడ్డల లక్ష్యం. తల్లిని